దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ విధముగా మిమ్మల్ని కలవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏంటంటే, ఆయన ఈ లోకానికి రక్షకుడు. ఆయనకి లోక రక్షకుడు అని పేరుంది. లోకం మొత్తానికి, ఈ సృష్టి మొత్తానికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే రక్షకుడై ఉన్నాడు. అదే బైబిల్లో ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన అందరికీ ప్రభు. గొప్పవారేమి, కొద్దివారేమి, అనేకులు ఆయన ఎదుట మోకరించాలి. ప్రతి ఒక్కరి నాలుక ఆయన స్తుతించాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రక్షకుడు. ప్రతి ఒక్కరికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తే కులానికి ఒక దేవుడు ఉన్నాడు, మతానికో దేవుడు ఉన్నాడు, గ్రామానికో దేవుడు ఉన్నాడు, వర్గానికో దేవుడు ఉన్నాడు. అనేకులకు రకరకాల దేవుళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. భూమి యందు కానీ, ఆకాశం యందు కానీ, నీళ్ల యందు కానీ, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. అందుకనే బైబిల్ అంటుంది, భూమి ఆకాశములకు ఆయన సృష్టికర్త. భూమిని ఆకాశములను ఆయన సృష్టించిన దేవుడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. ఆయనకు ఒక మతానికి దేవుడు కాదు, ఆయన ఒక గ్రామానికి దేవుడు కాదు, ఓ పట్టణానికి దేవుడు కాదు, ఒక దేశానికి కాదు, ఒక కుటుంబానికి కాదు. చాలామంది అంటారు, ఇదిగో ఇది మా కుల దేవుడు అంటారు, ఇది ఈ మతానికి దేవుడు అంటారు. కానీ ఆయన ఒక కులానికి, ఓ మతానికి దేవుడు కాదండి. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభు. ఈ లోకంలో నశించిన దానిని వెదక రక్షించుట కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. మానవుడి లోకములో పాపం అనే భారము చేత, శాపము చేత, భయంకరమైనటువంటి అంధకారములో ఉన్నటువంటి మానవుణ్ణి ఆయన ఈ లోకములో నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికి ఆయన అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు. లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొని రావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదక రక్షించడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగు, శాపంలో ఉన్న వారికి విడుదల, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదలిచ్చి అనేకులను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవ రూపంగా ఆయన రావడం జరిగింది. బైబిల్లో మనం చూస్తే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఉంటుంది. ఆయన లోకములో ప్రతి మానవుని పాపములో నుండి విడిపించడానికి వచ్చినటువంటి ఆయన దేవుని గొర్రెపిల్ల అని ఉంటుంది. ఈ లోకములో ఆ నామములో తప్ప ఏ నామములో కూడా రక్షణ లేదని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు నామము తప్ప ఏ నామములో కూడా రక్షణ లేదు, ఏ నామములో కూడా విడుదల లేదు, ఏ నామములో కూడా పాపానికి క్షమాపణ లేదండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా పాపానికి విడుదల అనేది ఒక యేసుక్రీస్తు రక్తంలోనే ఉంది. ఎందుకంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన బ్రతుకులో పరిశుద్ధత ఉంది, ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనాను రూపించగలరా అని ఆయన చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులో పాపం ఉన్నదని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులు దేవుని బిడ్డలై ఉంటారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. చూడండి, దేవుని రాజ్యము పరిశుద్ధమై ఉన్నది. దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యములో అక్కడ మనం చేరాలంటే భూలోకములో ఉన్నప్పుడు మనం సిద్ధపడాలి. మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, వ్యసనాలు, చెడు అలవాట్లు, అనేకమైన భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైన అలవాట్ల నుంచి మనం విడుదల పొందితే తప్ప
చాలామంది వాటిల్లోంచి విడుదల పొందలేరు. త్రాగుడి నుంచి మరి రకరకాలైనటువంటి భయంకరమైన పాపాల నుంచి విడుదల పొందాలంటే అది ఎవరి వలన కావట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రతి పాపము నుండి, ప్రతి వ్యసనము నుండి మిమ్మల్ని విడిపించగలడు. యేసుక్రీస్తు యందు మీరు నమ్మకం ఉంచినడల, ఆయన మీరు సొంత రక్షకుడుగా మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో సమస్త బంధకాల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన మీకు సమాధానము కలుగు చేస్తాడు. ఎప్పుడైతే సొంత రక్షకుడుగా ఆయన మీరు చేర్చుకుంటారో మీకు గొప్ప విడుదల, గొప్ప విమోచన మీకు దేవుడు కలుగు చేస్తాడు. ప్రతి పాపం నుండి, ప్రతి వ్యసనము నుండి, అనేక రకములైనటువంటి బలహీనతల నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఇవాళ ఎంతో మంది బలహీనతల మధ్యలో ఉన్నారు. విడుదల లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అనేక భయంకరమైన శాపాల్లో ఎన్నో కుటుంబాలు మునిగిపోతున్నాయి. ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీకు విడుదల రావట్లేదు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన ఎప్పుడైతే మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆ రోజే మనకు విడుదల. ఆయనకు ఒక కులానికి, మతానికి, వర్గానికి, దేశానికి, గ్రామానికి, పట్టణానికి ఆయన దేవుడు కాదండి. ఒక ఇంటికి కాదు, భూప్రపంచం మొత్తానికి ఆయన దేవుడు. అందరికీ ప్రభు ఆయన. మీరు నమ్మితే మీకు గొప్ప విడుదల కలుగుతుంది. మీ కుటుంబానికి విడుదల కలుగుతుంది, మీకు విడుదల కలుగుతుంది, మీ గ్రామానికి విడుదల కలుగుతుంది, మీ బంధువులకి, అనేకులకు మరి విడుదల కలుగుతుంది. మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు. ఎన్నో ఏండ్ల నుంచి మీరు పీడించబడుతున్న ప్రతి శాపము నుండి కూడా మీరు గొప్పగా విడుదల పొందుతారు. మీరు దీవించబడతారు. మీ ప్రతి అక్కర అవసరతలు కూడా తీర్చబడతాయి. మీకు దేవుని కృప ద్వారా మీరు ఎన్నో మేలులు పొందుకుంటారు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో నాయన తలలు వంచి ప్రార్థనలో ఉన్న ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. ఇదిగో నాయన, మరి ఈ లోకంలోనైనా మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి అపోస్తుల కార్యం 10:36 చెప్పబడింది. నీ ద్వారాగానే సమాధానం, నీ ద్వారాగానే విడుదలని, నీ ద్వారాగానే రక్షణ, నీ ద్వారాగానే విమోచనని అయ్యా ఈ లోకానికి ఇవన్నీ కూడా నీ ద్వారాగా జరుగుతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువా, నీ కాపుదలు ఉంచండి. ఎవరైతే శాపంలో, పాపంలో, బంధకాల్లో, బలహీనతల్లో పట్టబడి ఉన్నారో వారందరికీ విడుదల కలుగును గాక. వారందరికీ మారు మనసు రక్షణ అనుగ్రహించమని, ప్రతి భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి విడిపించి మరి కుటుంబాలని క్రీస్తు అనే బండ మీద కట్టి మరి బ్రతుకులు మార్చగలిగిన దేవుడవు నీ ఒక్కడివే నాయన. మరి ఎన్నో ప్రయత్నాలు ఎక్కడెక్కడో తిరిగారు, కానీ ఎక్కడ విడుదల లేదు. కానీ ఆ విడుదల నీ దగ్గర ఉన్నదన్న సంగతి వాళ్ళు గుర్తెరిగినట్లు అనేకుల మనోనేత్రాలు తెరవమని, నీ కాపుదలు ఉంచమని, ఈ వీడియో ద్వారాగా వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ పరిచయాన్ని మీరు బలపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.